నేలిమల్ల నియోజకవర్గం డెంకాడ మండలంలోని జనసేన సీనియర్ నాయకుల ఆధ్వర్యంలోని చింతల వలస పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు। ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీరాజ్, డెంకాడ మండలం ఎంపీపీ బుట్టుపల్లి వాసుదేవరావు, జొన్నాడ పిఎస్సిఎస్ చైర్మన్ బావిరిశెట్టి శ్రీను పాల్గొని మాట్లాడారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలతో కూడిన పాలన కొనసాగుతుంటే ఓర్వలేక ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ తప్పుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు। గత పాలనలో జరిగిన అంశాలు వెలుగులోకి వస్తున్న భయంతోనే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు। తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే అంశంపై సిట్ నివేదిక, ఎన్డీడీబీ నివేదికలు స్పష్టతనిచ్చాయని, అందులో జంతు కొవ్వు ఆనవాళ్లు ఉన్నట్టు పేర్కొన్నాయని తెలిపారు। ఈ విషయంలో ప్రభుత్వం విచారణ జరిపి దోషులను చట్టం ముందు నిలబెడుతుందని స్పష్టం చేశారు। తుమ్మి లక్ష్మీరాజ్, ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోఆర్డినేటర్, జనసేన పార్టీ విజయనగరం జిల్లా తెల్వన్ నియోజకవర్గం। ఈరోజు రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏంటంటే అంబటి రాంబాబులా ఉంది పరిస్థితి। అంబటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డి గారు తొత్తు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అంబటి రాంబాబు గారు తొత్తు అర్థం అవ్వట్లేదు। కానీ ఆయన కోసం ఆయన ఆడిన 2 బూతులే కదా, దాన్ని సన్మానం చేయండి అన్నాడంటే ఎవరు ఎలా దిగజారో తెలియట్లేదు। ఈరోజు ఖచ్చితంగా నెయ్యి విషయంలో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేస్తూ కల్తీ నెయ్యిని ఉపయోగించారో ఇది నిజం। ఖచ్చితంగా డిసిసిబి ఇచ్చిన నివేదికలో కానీ, రిపోర్ట్లో కానీ, లేకపోతే సిట్ ఇచ్చిన నివేదికలో కానీ అది రసాయనాలు కలిసిన నెయ్యి, సింథటిక్ నెయ్యి అని క్లియర్ గా ఉంది। దాన్ని కప్పిపుచ్చడం కోసం అంబటి రాంబాబు అనే వ్యక్తిని బయట తీసుకొచ్చి అతనితో నాటకాలు ఆడిస్తున్నారు। ఈ నాటకాలు ప్రజలు చూస్తున్నారు, అర్థం చేసుకున్నారు కూడా। ఎందుకంటే మీరు పాలించినప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతిని, మీరు దిగిపోయినా కూడా హిందువుల మనోభావాలు దెబ్బతింటే అయితే రాష్ట్రంలో హిందువులు ఉండాలా ఉండకూడదా? ఈ ఒక్క మాట సమాధానం చెప్పండి। ఈరోజు మీరు ముఖ్యమంత్రి గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని క్షమాపణ చెప్పండి, మాకు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని అంటున్నారు। ఎక్కడిచ్చిందో మీరు చూపించండి, అప్పుడు క్షమాపణ ఎవరికి ఏ విధంగా చెప్తారో ప్రజలు చెప్తారు। నిజంగా మీకు చెప్పు దెబ్బలు తిన టైం దగ్గర పడింది కనుక ఇలాంటి ప్రగల్భాలు మీరు పలుకుతున్నారు। ఈరోజు ఇది వీకెండ్ సీఎం గా అప్పుడు పనిచేసి ఈరోజు వీకెండ్ పొలిటీషియన్ గా ఇప్పుడు పనిచేయడం కోసం ఈరోజు గురువారం, ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయే బెంగళూరుకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడితే దాన్ని మీరు బలంగా తీసుకుంటున్నారు। ఈ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి క్రికెట్ మ్యాచ్ టీం లీడర్స్ అంటే 11 మంది ఆయన వెనకలు ఉంటే ఆ 11 మందితో అసెంబ్లీకి వెళ్ళడు, అసెంబ్లీలో ఎటువంటి